కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 18,000 వేతనం ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన మాటను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల బస్సు జాతర పర్యటించి ఈ నెల 31న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. నిర్మల్ జిల్లా నుండి సిద్దిపేట పట్టణానికి చేరుకున్న ఆశా వర్కర్ల బస్సు జాతరకు సిద్దిపేట సిఐటియు నాయకులు ఆశా వర్కర్లు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 17న నిర్మల్ జిల్లాలో బస్సు జాతర ప్రారంభించడం జరిగిందని, హైదరాబాద్ లీక్ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో ఆశా వర్కర్ల సమస్యలను చర్చించి పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇప్పటికే మా డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాం. ముఖ్యంగా ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలి, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్పిఎస్ఏ సౌకర్యం, ఉద్యోగ భద్రత, ప్రమోషన్స్, పనిభారం తగ్గించాలని ఈ విధంగా 19-20 డిమాండ్లను ఇప్పటికే ప్రభుత్వం ముందు పెట్టాం. అయితే చర్చలు జరిగాయి కానీ నిర్దిష్టంగా వాటిని అమలు చేయాలనే దాంట్లో ఈ ప్రభుత్వం లేదు. ఇచ్చిన హామీలకు కూడా ఇప్పటి వరకు జీవోలు రాలేదు. అందుకని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ జాతర మేము నిర్వహిస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రాకముందు మాకు హామీలు ఇచ్చింది, ఫిక్స్డ్ వేతనం ఇస్తానని చెప్పింది, ఉద్యోగ భద్రత అన్నది మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. ఎన్నికల సందర్భంగా మేము 15 రోజులు నిరవధిక సమ్మె చేస్తే